మహిళల రాజ్యం ఇది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మహిళా సమైక్యల సభ్యులకు బస్సులు అందజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నాం. ప్రభుత్వ సరఫరా వ్యవస్థలన్నీ ఆడబిడ్డల చేతికే కోటీశ్వర్లు చేస్తామట. కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి డాంబకాలు పలుకుతూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి. ఏందో పంట మార్పిడిపై ఆడబిడ్డలే అవగాహన కల్పించాలి. ఆడవారితో పెట్టుకున్నాడు, అధికారంలో ఉండలేడు. మహిళకు ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. మగవకు తొలి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. 553 బస్సులు మహిళా సంఘాలకు అందజేత. సో ఒకటో తేదీన జీతం పడాలి. తేడా వస్తే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు. 25 తేదీలోపే ట్రెజరీలకు బిల్లును సమర్పించాలి. నెలాఖరు కల్లా తనిఖీ ఆడిటింగ్ అయిపోవాలి. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ. ముఖ్యమంత్రి ఆదేశంతో కదిలిన ఆర్థిక శాఖ అంటూ చూస్తాను. కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి ఈరోజు ఒక దొంగ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చెప్పడానికైనా కానీ కొంతలో కొంతైనా దానికి అది ఉండాలి, ఆ సహేతుకత ఉండాలి. కానీ ఆ సహేతుకత లేనటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది రేవంత్ రెడ్డి నోటి నుంచి. ఏమనంటేనేమో ఒకటే ముచ్చట, ఆ కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి మహిళల్ని ఈరోజు వాళ్ళ మనోభావాలతోటి ఆడుకుంటున్నాడు. అందరికేమో ఆశ పాపం ఎందుకంటే స్త్రీలు కదా, మహిళలు కదా, ఆశ ఉంటుంది వాళ్ళకి. నా కుటుంబాన్ని నాకు ఒక రూపాయి వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనేటు ఒక ఆశతోటి ఉంటారు. అలాంటి మహిళల ఆశలని ఈరోజు చిదిమేస్తున్నాడు రేవంత్ రెడ్డి. తన యొక్క మాటలతోటి వాళ్ళని మభ్యపెడతా ఉన్నాడు. చిత్తశుద్ధి ఉండాలి కదా, అంత ఈజీగా అవుతుందా? కాదు కదా. సో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేసేంత వరకు తమ ప్రభుత్వం విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలు ఏది కోరుకున్నా నెరవేర్చడానికి సోదరుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి లోక్సభ నియోజకవర్గం వస్తానని, మహిళలంతా తమకు అనువైనటువంటి వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని పిలిపించారు. ప్రభుత్వ సరఫరా వ్యవస్థ మొత్తాన్ని మహిళలకు అప్పగిస్తామని ప్రకటించారు. వాటిలో పాగా వేసిన దళారులు, కమిషన్ ఏజెంట్లు, తెలంగాణ వ్యతిరేక శక్తులను ఏరి వేస్తా. తెలంగాణ వ్యతిరేక శక్తుల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఈయననే తెలంగాణ వ్యతిరేకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనే మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ మహిళలకు ఇంత ప్రియారిటీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంది రేవంత్ రెడ్డిది అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఇప్పుడు ఇంకొక 2.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పటి నుంచి కూడా మహిళలు ఈ 3,70,00,000 ఎంతో జనాభా ఉన్నారు కదా, 3,70,00,000 జనాభాలో మీరు సగం 50% మహిళలే కదా. సో ఇప్పుడు మహిళలను ఆకట్టుకోవడానికి వాళ్ళ ఓటు బ్యాంకు మీద ఈరోజు పెద్ద ఎత్తున ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మలచడానికి ఇప్పుడు ఈ మహిళలకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో, కోటి మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి ఈరోజు ఆయన ఇక ఒక నినాదం తీసుకున్నాడు. దీని ప్రకారమే రేపటి నుంచి ఆ కార్యాచరణ స్టార్ట్ అయింది. సో దీనిలో భాగంగా ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి ఏదైతే మంత్లీ 2,500 రూపాయలు కూడా రాబోయే రోజుల్లో స్టార్ట్ చేస్తాడు. అని ఇక 2,500 రూపాయలు మహిళ సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఇవ్వడానికి ఆయన రెడీ అయిపోతున్నాడు. సో దానిలో భాగంగానే ఇప్పటి నుంచే మహిళలను కొంత మభ్యపెట్టేటువంటి, తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఇప్పటి నుంచి జరుగుతోంది. సో ఇదంతా కూడా ఇప్పుడు జరగబోయేటువంటి ఈ ప్రతి అంశం కూడా రాబోయే ఎన్నికల్లో మహిళల ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే ఒక పునాదులు ఇస్తున్నాడు. ఇది ఎక్కడ దాకపోతుంది అంటే, ఎన్నికలకు 1 year ముందు మీరు రాసి పెట్టుకోండి, 2,500 రూపాయల సంబంధించి ప్రతి మహిళ అకౌంట్లో వేసి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా. గతంలో కేసీఆర్ దళిత బంధు, రైతు బంధు అని చెప్పేసి ఎట్లయితే ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నాడో, సో ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి 2,500 రూపాయలు అని చెప్పేసి మహిళల అకౌంట్లో వేసి, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రాకపోతే మళ్ళీ 2,500 రూపాయలు మీ అకౌంట్లోకి రావు, ఫ్రీ బస్సు పోతుంది. సో మహిళలు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మహిళలు కోటీశ్వర్లు చేద్దాం నేను అనుకుంటే మిమ్మల్ని మళ్ళీ బికారం చేయడానికి ఇక కేసీఆర్ సిద్ధమవుతాడో లేకపోతే బీజేపీ సిద్ధమవుతా అని చెప్పేసి ఒక మాయమాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఓట్లు దండుకునేటువంటి ఒక భారీ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. సో అది చాలా స్పష్టంగా కనబడతా ఉంది.